importance? National Girls Day and International Education Day. ఓకేనా? చూసారా ఎంత మంచి రోజులు ఈ రోజు. Jan 24th మనం ఎందుకు నేషనల్ గర్ల్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా పిల్లలు? అసలు ఈ రోజే ఎందుకు మనం నేషనల్ గర్ల్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి? ఎవరైనా చెప్పగలరా? తెలుసా ఎవరికైనా? తెలియదు. ఓకే, వినండి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎవరమ్మా? మన ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. Jan 24th ఆవిడ నియామకం అవడం జరిగింది, అపాయింట్ అవడం జరిగింది. సో ఈ రోజుని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క బాలిక కూడా ఎంపవర్మెంట్ సాధించాలి, అంటే సాధికారత సాధించాలి అని చెప్పేసి శ్రీమతి ఇందిరాగాంధీ లాగా ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి మనం ఫస్ట్ మహిళా ప్రైమ్ మినిస్టర్, తెలుసు కదా. మరి అంత మంచి పేరు తెచ్చుకోవాలి, సో ప్రతి ఆడపిల్లని కూడా అంత గొప్పగా చూడాలి అని చెప్పేసి ఈ రోజు జాతీయ బాలికా దినోత్సవంగా మనము సెలబ్రేట్ చేసుకోవడానికి మన భారత ప్రభుత్వం Jan 24th యాక్సెప్ట్ చేసింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోదీ గారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని పెట్టారు. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇప్పటికి 10 years కంప్లీట్ అయింది. ఎన్ని ఇయర్స్ అయింది నాన్న? 10 years. బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని రక్షించండి అని. ఎందుకు ఇంత విలువైన మాట అనాల్సి వచ్చింది? ఎందుకు ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లని రక్షించండి అని ఎందుకు అంటున్నారు? అప్పుడు ఆడపిల్ల పుట్టగానే ఏం చేసేవారమ్మా? అమ్మో ఆడపిల్ల ఉన్నంత బరువులు మొయ్యాలే, అమ్మో ఆడపిల్ల, ఆడపిల్ల అంటే ఏడపిల్ల కాదు ఆడపిల్ల, సో అమ్మో ఆడపిల్ల అంటే పెళ్లి చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల మీద కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండేది, వివక్ష అనేది ఉండేది. అబ్బాయిని అయితే యాక్సెప్ట్ చేసేవారు కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేసేవారు కాదు ఇంట్లో. అలాగే పురుట్లోనే ఎన్నో శిశుహత్యలు భ్రూణహత్యలు జరుగుతూ ఉండేవి. ఆడపిల్లని కడుపులోనే చంపేసేవారు. మరి సృష్టికి మూలం ఎవరమ్మా? ఆడపిల్ల. ఆడది లేకపోతే ఇంటికి వెలుగుంటుందా? మనకి జన్మ ఉంటుందా? ఉండదు అనే విషయాన్ని గ్రహించి ఇప్పటికీ కూడా ఎంతో మంది కొన్ని రాష్ట్రాల్లో ఆడపిల్ల పైన వివక్ష చూపించినప్పటికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, బాలికలు సాధికారత సాధించడమే కోసమే ఎన్నో కార్యక్రమాలు పెట్టడము, ఎంతో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు, ఎన్నో అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ బెస్ట్ మంచి స్కీమ్ ఏదైనా ఉంది అంటే ఆడపిల్ల కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందులో మంచి స్కీమ్ ఏంటమ్మా? సుకన్య సమృద్ధి యోజన. అంటే ఆడపిల్ల చదివించడం భారం కాదు, ఆడపిల్లని పెళ్లి చేయడం భారం కాదు అని చెప్పేసి సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తారు అంటే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి సుకన్య సమృద్ధిలో మనం పొదుపు చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆడపిల్లలకి శ్రీరామ రక్షలా ఉంటుంది. ఆ అమౌంట్ ఆడపిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కానివ్వండి, బాలికలు చదువుకోవడానికి కానివ్వండి, అలాగే పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్న ఆడపిల్ల భారం కాకుండా ఈరోజు మహిళలు ఎన్నో సాధించారు. అంటే ఒక బాలిక స్థాయి నుంచి కూడా చైతన్యం కలిగించినప్పుడే కదా చక్కగా ఒక మంచి మహిళగా, సాధికారత చెందిన మహిళగా ఎంతో ప్రయోజకులు అవ్వగలుగుతారు. అవునా? మరి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? అర్థమైందా పిల్లలు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కడా తక్కువ లేదు, అవునా కదా? సో ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, మీ అమ్మా నాన్నలకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. సో అబ్బాయి కంటే ఎక్కువ ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారా లేదా? సో ప్రతి ఆడపిల్ల చదువుకుంటేనే ఇంటికి వెలుగుంటుంది, సమాజానికి కూడా వెలుగుంటుంది. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా చాలా డేరింగ్గా కూడా ఉండాలి, పిరికి వాళ్ళ కాకుండా చాలా డేరింగ్గా ఉండాలి. ఎందుకంటే సొసైటీ ఎలా ఉందో చూస్తున్నాం కదా, సమాజం ఎలా ఉందో చూస్తున్నారా? సో ప్రతి ఆడపిల్ల కూడా చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం కూడా ఇది, అవునా కదా? అంతేనా? మరి ఆడపిల్లలు బాగా చదువుకొని మీ అమ్మా నాన్నలకి కూడా భారంగా కాకుండా ఒక బాధ్యతగా ఉంటారా ఆడపిల్లలు? అలాగే బాలికల కోసం చెప్పాను,
ఇప్పుడు బాయ్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు చెప్పే ఒక మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వినాలి, ప్రతి ఆడపిల్లని కూడా ప్రతి బాయ్ కూడా ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఆడపిల్లల మీద ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించవద్దు. ఓకేనా? అంటే మీరు చదువుకునే పాఠశాలలో కానివ్వండి, మీరు చదువుకునే ట్యూషన్స్లో కానివ్వండి, పొరుగు వాళ్ళనే కానివ్వండి, మీ రిలేటివ్స్ నుంచే కానివ్వండి, అలాగే మీ ఇంట్లో మీ తోడపుట్టినటువంటి చెల్లెల్ని చాలా ప్రేమగా గౌరవంగా చూడాలి. ఓకేనా? మీ అమ్మ ఎంతో మీ చెల్లైనా అక్కైనా కూడా అంతే. అవునా కదా? సో మీ అక్క చెల్లిని ఎలా అయితే చూస్తారో, మీ అమ్మని ఎలా చూస్తారో, బయట ఉన్న ప్రతి ఆడబిడ్డని కూడా మీరు అలానే స్వీకరించాలి, అలానే యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? అప్పుడే కదా ఈ సొసైటీ బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇంతమంది పిల్లల్ని నేను ఈరోజు చైతన్యం కల్పిస్తున్నాను. మీరు కూడా ఇలాంటి మంచి విషయాలు ఒక్కొక్క పర్సన్ ఒక 10 మెంబర్స్కి షేర్ చేయగలిగినప్పుడు ఎంతో మందికి మంచి మెసేజ్ అనేది అందుతుంది. ఓకేనా పిల్లలు? సో అందరికీ కూడా హ్యాపీ నేషనల్ గర్ల్స్ డే నాన్న. అందరూ చాలా చక్కగా అద్భుతాలు సృష్టించాలి. మన శ్రీ గౌరీ ట్యూషన్లో ఉన్నటువంటి పిల్లలే కాకుండా అందరు ఆడపిల్లలు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించి అమ్మా నాన్నకి కూడా ఆడబిడ్డ అంటే భారం కాదు, ఇంటికి వెలుగునిచ్చేటటువంటి ఒక దేవత, ఒక స్త్రీమూర్తిగా మీరందరూ వెలుగొందాలని, చక్కగా మీరు ఎన్నో విజయాలు సాధించాలని, అఖండ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను క్లాస్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.